ఇప్పుడు ఒక టాపిక్ చెప్తాను. కామన్‌గా ఓపీకి వస్తుంటారు. భుజం నొప్పి, భుజం ఎత్తలేకపోతున్నాను, వెనక్కి పెట్టలేకపోతున్నాను, తీవ్రంగా ఉంది నొప్పి అని చెప్పేసి. అంటే మాకు వైద్యంలో మాత్రలు పెడతాం, ఇంజెక్షన్స్ ఏస్తాం, షోల్డర్స్‌కి వాటిని తగ్గగలుగుతాం. కానీ ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా రాకుండా మనం కాపాడుకోవాలి అనేది చాలా చిన్న చిట్కా దాంట్లో చెప్తాను చూడండి. సాధారణంగా భుజం నొప్పి వస్తే దాన్ని పెరియాథ్రైటిస్ షోల్డర్ అంటాము. సాధారణంగా ఇది డయాబెటీస్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. డయాబెటిక్ పెరియాథ్రైటిస్ ఆర్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఏ పక్కైనా రావచ్చు. ఇది ఒకసారి వచ్చినప్పుడు మందు లేకపోయినా దానికైతే తగ్గుతుంది. అట్లా 2-3 సార్లు వచ్చిన తర్వాత పట్టేస్తుంది, భుజం కదలలేని స్థితికి వచ్చేస్తుంది. దీనికి చిన్న చిట్కానండి అంతే. 2 ఎక్సర్సైజులు నేర్పిస్తాను మీకు అర్థమయ్యేటట్లు. జస్ట్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎన్ని మందులు వేసుకున్నా, ఇంజక్షన్ వేసుకున్నా అది తాత్కాలికం మాత్రమే. నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ జీవితాంతం చేయాలి. ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. 2 చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తాను, వాటిని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. మమ్మల్ని కలిసే ముందు మీరు చేసుకొని తగ్గించుకోవచ్చు. ఈ ఫ్రోజన్ షోల్డర్లో మొదటి ఎక్సర్సైజ్ 2 చేతుల మీద జోడించి ఫింగర్స్ క్రాస్ చేసుకోవడం అంటాము. ఈ ఫింగర్స్ క్రాస్ చేసుకుంటూ ఇలా షోల్డర్స్ చిన్నగా పైకి ఎత్తుతూ ఈ చెవుల లెవెల్కి రావాలి. ఈ చేతులు ఇవి చెవి లెవెల్కి రావాలి. వీలైతే చెవులు కానేటట్లుగా పెట్టాలి. అలాగే చిన్నగా కిందకి పెట్టాలి. ఇలా ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు చేసుకోగలిగితే చెవిల వరకు తగలాలి, లేదా చెవి వెనక వరకు, తర్వాత చిన్నగా ఇక్కడ వరకు కింద దించిన వరకు కూడా చేసుకోవచ్చు. ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి. ఇది ఒకటి. రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి చేతులు జోడించాలి. అది బ్యాక్ పెట్టుకోవడం. చూడండి, ఇలా వేళ్ళు క్రాస్ చేసి పెట్టుకోవాలి. క్రాస్ చేసి పెట్టుకొని ఇట్లా చేతులు షోల్డర్ని ఇట్లా లాగాలి. ఒక ఎడ్జ్కి షోల్డర్ దగ్గర మూమెంట్ స్టిఫ్గా ఉండాలి. ఇట్లా వంగిపోకూడదు, స్టిఫ్గా ఉండాలి. ఇలా ఇంచుమించు ఒక 10 కౌంట్ చేయడం. మీరు చేసుకోగలిగితే ఇంచుమించు 20-25 వరకు చేయొచ్చు. ఇలా మూమెంట్ తీసుకొని లాస్ట్ మూమెంట్లో ఇట్లా స్ట్రెచ్ చేసుకున్నట్లుగా ఉండడం. భుజం మూమెంట్ ఫ్రీగా రావాలండి. ఇలా పెట్టుకొని కొంతమంది ఇలా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా? మూమెంట్ ఎడ్జ్ దాకా రావాలి. ఈ ఫింగర్స్తో దీన్ని లాక్కోవాలి. ఎడ్జ్ వరకు ఇట్లా వంగకూడదు, ఎడ్జ్ వరకు లాక్కోవాలి. ఈ విధంగా చేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 5 to 10 మినిట్స్ చేస్తే మీ షోల్డర్ ప్రాబ్లమ్స్ శాశ్వతంగా తగ్గిపోతాయి. సరేనా? కాకపోతే ఎక్సర్సైజ్ జీవితాంతం చేయాలి, గుర్తుపెట్టుకోండి. టాపిక్ అర్థమైంది అనుకుంటాను. నమస్కారం.